గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ యోగా టీచర్ నందిత గారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ కి ఒక పెద్ద టాస్క్ ఏంటంటే రైస్ తినద్దు. అబ్బా ఇక వచ్చిందిరా బాబు, ఫస్ట్ వాళ్ళ బాధ అంతా కూడా వాళ్ళకి బాడీలో షుగర్ వచ్చిందనే దానికన్నా రైస్ తినడం ఆపేయాల్సి వస్తుందనే బాధ ఉంటుంది. సో వాళ్ళు లంచ్లో కానీ డిన్నర్లో కానీ రైస్కి బదులు ఏం తింటే మంచిగా ఉంటుంది, షుగర్ స్పైక్ అవ్వదు, వాళ్ళు ఎనర్జెటిక్గా కూడా ఉండొచ్చు అంటారు. సో మనకి ఎక్స్పెషలీ సౌత్ పార్ట్ లో ఏంటంటే మన సౌత్ ఇండియాలో మనకి రైస్ అలవాటు. సో రైస్ లేనిది అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. ఏం తిన్నా సరే చివరికి మైండ్ రైస్ దగ్గర రైస్ తినాలంటుంది. సో డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే రైస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. లంచ్ లో శుభ్రంగా రైస్ తినచ్చు. ఎంత శుభవార్త కదా మై డియర్. ఎవరన్నా సరే షుగర్ పేషెంట్స్ మీరు ఎవరన్నా చూస్తున్నట్లయితే మీరు రైస్ అవాయిడ్ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. తర్వాత ఏం చెప్తారో చూద్దాం. సో కానీ మనం ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం జనరల్ గా ఏం చేస్తామంటే మహేష్ బాబు గారు గుర్తొచ్చారు, ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నది. సో ఓకే, మనము ఏం చేస్తామంటే జనరల్ గా రైస్ ఎక్కువ తింటాము, దాంట్లో కర్రీ తక్కువగా ఉంటుంది, మిగతా ఫుడ్ ఐటమ్స్ తక్కువ పెట్టుకుంటాం. అది మనకి మైనస్. ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాం, ప్రోటీన్ వెజిటేబుల్స్ తక్కువ తీసుకుంటున్నాం. అలా అయితే మనకి ఏమవుతుందంటే అఫ్ కోర్స్ రైస్ తీసుకున్నప్పుడు క్యాలరీస్ కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి మనకి డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం కొంతమంది ఏమనుకుంటే రైస్కి బదులు చపాతీ తినండి అంటారు, కానీ చపాతీ కన్నా రైసే మంచిది. ఎందుకంటే చపాతీలో రైస్ లో బోత్ లో క్యాలరీస్ ఒక్కటే. ఇప్పుడు 1 చిన్న కప్పు రైస్ తీసుకుంటే మనకి 120 to 125 కిలో క్యాలరీస్ వస్తాయి. అదే రోటీ మీడియం సైడ్ తీసుకుంటే 80 to 90, అంటే ఒక రోటీ సరిపోదు కాబట్టి 2 రోటీస్ తీసుకుంటాం, అంటే 160 ఈక్వల్ 200 కిలో క్యాలరీస్ వస్తున్నాయి. అండ్ రైస్ ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ, అంటే కొంతమందికి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చపాతీలతో పోల్చుకుంటే రైస్ మంచిది. సో చపాతీల్లో అంత ప్రోటీన్ ఉండదు, అంత క్వాలిటీ అమినో యాసిడ్స్ ఉండవు, అన్ని అమినో యాసిడ్స్ ఉండవు. రైస్ లో ఉండే ప్రోటీన్ క్వాలిటీ ప్రోటీన్, అంటే అన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మన బాడీలో డైజెస్టిబిలిటీ బాగా అవుతుంది అనమాట. సో రైస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తినడానికి ఎంత హాయిగా ఉంటుంది, ఇప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక చిన్న కప్పు ఉందనుకోండి, 130 grams to 150 grams కప్పు ఉందనుకోండి, కుక్కర్ రైస్ 1 చక్కగా తీసుకోవచ్చు. ఒక కప్పు తీసేసుకొని ఆ ఒక కప్పుకి 2 కప్పులు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ డీప్ ఫ్రై కాదు, జస్ట్ లైట్ గా వేపించిన కూరగాయలు, ఏ కూరగాయ అయినా పర్వాలేదు, కూరగాయల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కూరగాయల్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళని తగ్గించేదానికి ఒక మంత్రం లాగా పనిచేసేదే కూరగాయలు. సో ఆ కూరగాయలు 2 cups తీసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే పప్పు కానీ నాన్ వెజ్ తినే వాళ్ళు ఒక 80 నుంచి 90 గ్రాముల వరకు చికెన్ కానీ చేపలు కానీ తీసుకోవచ్చు. మటన్ అవాయిడ్ చేయాలి అండ్ రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచేస్తాయి కాబట్టి అవి రికమెండెడ్ కాదు. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఎగ్ వైట్స్ కానివ్వండి, ఎగ్ వైట్స్ కర్రీ ఇలా తీసుకోవచ్చు. వెజిటేరియన్ అయితే గ్రీన్ పీస్ కానీ రాజ్మా కానీ, మనకి ఏ పప్పు అయినా సరే, ఒకరోజు పెసరపప్పు వాడచ్చు, ఒకరోజు కందిపప్పు వాడచ్చు, డెఫినెట్లీ వాడాలి. దాల్తో పాటు ఆకుకూరలు యాడ్ చేసుకున్నాం అనుకోండి, క్యాలరీస్ బాగా తగ్గుతాయి అండ్ మన బాడీలో న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ పెరుగుతుంది. సో మన బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది, పప్పులు అంటే ప్రోటీన్స్ వస్తాయి, ప్రోటీన్స్ వల్ల షుగర్ తగ్గుతుంది. సో అంటే చాలా మంది షుగర్ వచ్చిన తర్వాత ఇవేవి తినద్దేమో అనుకుని క్లారిటీ లేక మోస్ట్లీ బక్కగా అయిపోతారు పేషెంట్ లాగా. ఏంటో మొత్తం అయిపోవడానికి రీజన్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినా సరే సన్నగా అయిపోతారు, వీక్ అయిపోతారు, మజిల్ లాస్ అయిపోతుంది. సో మజిల్ ఎలా వస్తుంది? ప్రోటీన్ తీసుకుంటేనే వస్తుంది అనమాట. సో ప్రోటీన్ తీసుకోవాలి. సో ఒక ప్లేట్లో మనం ఒక రైస్, ఇప్పుడు ఒక కప్పు రైస్, వెజిటేబుల్స్ వచ్చింది, పప్పు వచ్చింది, ఒక కప్పు పెరుగు డెఫినెట్లీ వాడాలి. పెరుగు వాడితే మనకి బోన్స్కి మంచిది, మంచి ప్రోటీన్ వస్తుంది. ప్లస్ మన గట్, అంటే మన ఇంటెస్టైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే ప్రోబయోటిక్ పెరుగులో ఉంటుంది అనమాట. సో ఆ పెరుగు ఇవన్నీ తీసుకోవచ్చు. కావాలి అంటే స్వచ్ఛమైన, అంటే ఆర్గానిక్ ఆవు నెయ్యి 1 స్పూన్ వాడచ్చు. ఎందుకంటే ఆవు నెయ్యి వేడి అన్నంలో వేయడం వలన దాంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే ఏంటంటే దాంట్లో ఉండే
క్యాలరీస్ బాగా తగ్గుతాయి. ఓకే. అది ఇంకొకటి ఏంటంటే ఆ ఆవు నెయ్యి బయో అవైలబిలిటీ అంటే అబ్జర్ప్షన్ లెవెల్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట. 96 to 97% మన బాడీలో డైజెస్ట్ అయిపోతుంది. ఓకే. ఓకే. డైజెస్టబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ద పవర్ ఆఫ్ ఆవు నెయ్యి స్వచ్ఛమైనది, Okay. బయట దొరికేది తెలీదు మనకు. సో ఎక్కడైనా మనకి లక్కీగా డైరెక్ట్ గా దొరికింది అయితే మనం మనకి లక్కీగా దొరికిందంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు చక్కగా. కానీ అది వేసుకున్నప్పుడు మనం నూనె ఎంత వాడుతున్నాం వంటల్లో అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వంటల్లో నూనె ఎక్కువగా వాడేసి ఇది కూడా ఎక్కువగా వాడేస్తే డెఫినెట్లీ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అండ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలి అన్నా, డయాబెటీస్, షుగర్, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాలి అన్నా, కంట్రోల్లో ఉండాలి అన్నా మనం తీసుకునే మీల్ అలా ఉండాలి. Right. అలా వెల్ బ్యాలెన్స్డ్గా అంటే మన బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్ ఒక ప్లేట్లో వచ్చేయాలి. దీనికి మనకు ఫ్యాన్సీ డైట్స్ అవసరం లేదు. మన ఇంట్లో దొరికేటివే మనం ఎలా వండుకోవాలి అని తెలిస్తే సరిపోతుంది అనమాట. ఇది యాడ్ చేసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ సక్సెస్ఫుల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి హ్యాపీ గుడ్ న్యూస్ చెప్పారు, రైస్ తినొచ్చు అని. అయితే కొంచెం ఇంకొంత డౌట్ రావచ్చు, మొహమాట పడవచ్చు అడగటానికి. కొంతమంది క్వాంటిటీ ఎక్కువ తినగలుగుతుంటారు అనమాట, బాగా ఆకలేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కొంచెం రైస్ అనేది సరిపోకపోవచ్చు, ఎక్స్ట్రా రైస్ తింటే వాళ్ళకి మళ్ళీ ఎఫెక్ట్ అవ్వచ్చు అంటారు. సో మరి వాళ్ళు దాని ప్లేస్ లో ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు ఆ ప్లేట్? సో ఇప్పుడు మనం తీసుకునే డైట్లో అన్నం ఎక్కువగా తీసుకుంటున్నాము, మిగతా తక్కువ తీసుకుంటున్నాము ఏంటంటే మన బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటేనే మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్ తినబుద్ధి అవుతుంది అనమాట. మీరు అన్నానికి బదులు పప్పులు ఎక్కువ యాడ్ చేసుకోండి. పచ్చి బఠానీ దొరుకుతుంది, ఉడకపెట్టుకొని ఒక 80 grams, ఒక 90 grams అన్నంలోకి వేసుకోండి. కిచడీ లాగా చేసుకొని మనం మూంగ్ దాల్ కిచడీ లాగా చేసుకొని దాంట్లో గ్రీన్ పీస్ వేసేసుకొని ఇలాన్నీ తీసుకుంటే అసలు ఆకలి రాదు, అంటే తగ్గుతుంది. ప్రోటీన్ వల్ల మనకి ఫుల్నెస్ వస్తుంది. ఫుల్నెస్ వల్ల ఆకలి లేదనమాట. ఆకలి ఎప్పుడు వేస్తుంది అంటే మనం తీసుకునే డైట్లో ప్రోటీన్ సరిగా తీసుకోకపోతే ఆకలి వేస్తుంది. సో రైస్ ఎక్కువగా తినే వాళ్ళు కూడా, ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు కూడా ఫస్ట్ క్వాంటిటీని మెయింటైన్ చేసుకోవాలి. ఆకలి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ప్రోటీన్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. సో మరి లంచ్ కి తిన్నాము, మళ్ళీ డిన్నర్ లో కూడా కొన్నిసార్లు నైట్ షుగర్ ఉన్న వాళ్ళు రైసే తినద్దు అని అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఏదో తింటే చపాతీ తింటారు, లేకపోతే చాలా మంది కొన్నిసార్లు స్కిప్ చేస్తూ ఉంటారు, నైట్ టిఫిన్స్ తింటారు. సో మరి అది వాళ్ళకి హెల్దీనేనా కాదా, మరి ఏం చేయొచ్చు? సో నైట్ లో టిఫిన్ తీసుకోవడం మంచిదేం కాదు. ఎందుకంటే టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ ఇవే వస్తాయి, అదే ఉప్మా వస్తుంది. డెఫినెట్లీ దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలా కాదు, ద బెస్ట్ ఆప్షన్ ఫర్ డిన్నర్ మిల్లెట్స్. మనకి మన పెద్దవాళ్ళు ఎప్పుడు జొన్నలు తినేవాళ్ళు, సజ్జలు తినేవాళ్ళు, అంటే ఒక రాగులు తప్ప మిగతా అన్ని తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే రాగులు కొంతమందికి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. అలా కాకుండా జొన్న సంగటి కానీ, జొన్నల అన్నం కానీ, సజ్జల అన్నం కానీ కిచిడీ లాగా చేసేసుకొని ఒక చిన్న కప్పు 130 to 150 grams వరకు తీసుకొని దాంట్లోకి ఒక 100 grams వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని మళ్ళీ గ్రీన్ పీస్ కానీ, లేకపోతే కన్నా మూంగ్ దాల్ పెసరపప్పు లాగా కిచిడీ లాగా చేసేసుకొని చక్కగా ఒక ఆకుకూర పెట్టుకొని చక్కగా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు అన్నమాట. రోజు అన్నం తినేది అలవాటు ఉన్న వాళ్ళకి ఈ కిచిడీ టైప్ ఏవో ఒక మిల్లెట్ వేసుకొని తినడం హాయిగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. ప్లస్ మనం నూనె కూడా తక్కువ వాడతాం కాబట్టి క్యాలరీస్ కూడా ఎక్కువగా రావు. సో అన్నానికి బదులు రాత్రిపూట చపాతీల కన్నా మిల్లెట్స్ బెటర్. సో మిల్లెట్స్ రోటీలా కూడా చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు చేసుకుంటే తెలంగాణలో ఎక్కువ జొన్న రొట్టెలు బాగా చేసుకోవచ్చు. ఆ జొన్న రొట్టె లాగా బాగా చక్కగా చేసుకొని దాంట్లో కర్రీలు ఎక్కువ ఉండాలి. అదర్ ఏరియాస్ లో సంథింగ్ కొన్నిసార్లు జొన్న రొట్టెలు ఇవి తినలేని వాళ్ళకి మరి ఎలాంటి వాళ్ళు కిచిడీ లాగా చేసేసుకోవచ్చు. జొన్న రొట్టె ఇష్టం లేని వాళ్ళు అన్నం తోటి కిచిడీ ఇవన్నీ అన్నం కాకుండా జొన్నలతోనే కిచిడీ చేయొచ్చు. జస్ట్ జొన్న రవ్వ ఉంటది కదా, జొన్న రవ్వ కానీ లేకపోతే జొన్నలు తీసేసుకొని దాన్ని మనం సోక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మిల్లెట్స్ చేసుకునేటప్పుడు ఒక 8 గంటలు సోక్ చేయాలి, లేకపోతే న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఉండదు. ఎవరైనా సరే మిల్లెట్స్ చేసేటప్పుడు 8 గంటలు నానబెట్టాలి. 8 గంటల నుంచి 9 గంటల వరకు నానబెట్టి తర్వాత వండితే ఈజీగా అయిపోతుంది. జస్ట్ 15 to 20 minutes అయిపోయే వంటకం అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ డెఫినెట్లీ మిల్లెట్స్ యాడ్ చేసుకోవాలి. మనకి రైస్లో దొరకని న్యూట్రియంట్స్ కూడా మిల్లెట్స్లో దొరుకుతాయి. అండ్ మిల్లెట్స్ 150 grams తీసుకున్నా మనకి 130 చాలా తక్కువ క్యాలరీస్ వస్తాయి. 110, 115 క్యాలరీసే వస్తాయి. అంటే మనము డయాబెటీస్తో ఉన్నప్పుడు క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్
గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అయితే మళ్ళీ షుగర్ లెవెల్స్ అనేవి షుగర్ గ్లూకోజ్ అంటే షుగర్ పెరుగుతుంది తగ్గుతుంది. సో ఇది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంది. సో మనం తీసుకునే దాంట్లో క్యాలరీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, కొద్దిగా ఎక్కువ తీసుకున్నా మనకి ప్రాబ్లం ఉంది. సింపుల్. అదే జొన్నలు అంటే మీరు అన్నట్టు పొద్దున్నుంచి మార్నింగ్ లేవగానే ఎలాగో టిఫిన్ ఇవి చేసుకుంటున్నప్పుడే నానబెట్టుకొని నైట్ టైం కల్లా వాటిని మంచిగా మిక్సీ పట్టి. మిక్సీ కూడా అవసరం లేదు. ఓకే, జొన్నలు అయితే అలాగే మనము ఇది కిచిడీలా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటది. కుక్కర్ లో పెట్టుకొని తాలింపు వేసి మనము ఇలా వేసుకొని తాలింపులో వేసుకొని కుక్కర్ లో పెట్టుకొని ఒక 10 to 15 విజిల్స్ రావాలి. అది ఉడకాలంటే కొద్దిగా హార్డ్ ఉంటది. ఉడికిన తర్వాత జస్ట్ ఇంత ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో పొడులు వేసుకొని మిక్స్ చేసుకొని తింటే కూడా దండిగా ఉంటుంది, మనకి కడుపు నిండు కొద్దిగా తిన్న ఫుల్నెస్ వస్తుంది. ప్లస్ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ బాగా తగ్గి ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. సూపర్ సూపర్. సో ఇలా డిన్నర్ యాడ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్, మన ఇంట్లోనే దొరుకుతాయి. కానీ మనం ఎంత తింటున్నాం, క్వాంటిటీ ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకా పీపుల్కి కొద్ది కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళకి దగ్గరలో హాస్పిటల్ ఉన్న డైటీషియన్ని కన్సల్ట్ అయితే ఒక ప్లాన్ రాసి ఇచ్చేస్తారు. ఇంత తినాలి ఇంత తినాలి ఇంత, అలా తిన్నా సరే డయాబెటీస్ హ్యాపీగా తగ్గించుకోవచ్చు. ఇంకో చివరి డౌట్ మేడం, కొన్నిసార్లు నైట్ టైమ్స్ లో కొంతమందికి పాలు తాగే అలవాటు ఉంటుంది, అవి తాగొచ్చా లేదా? పాలు ఒక చిన్న కప్పు తీసుకోవచ్చు, ఒక 100 ml వరకు తీసుకోవచ్చు. దాంట్లో పసుపు కూడా వేసుకోవచ్చు, మంచిగా నిద్ర కూడా వస్తుంది. షుగర్ బెల్లం అవాయిడ్ చేసి, బెల్లం షుగర్ అస్సలు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సింపుల్ షుగర్స్ అంటే ఈజీగా ఇలా స్పైక్ అయిపోతాయి. అలా కాకుండా ఉత్త పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని, హనీ కూడా తీసుకోకూడదు, మొత్తం అవాయిడ్ చేయాలి. కొద్ది పాలల్లో పసుపు వేసుకుంటే ఇంకా మంచిగా నిద్ర వస్తుంది అనమాట. అలా తీసుకోవచ్చు. సో మీకు మంచి సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చినట్టుగా హాయిగా రైస్ తినొచ్చు అని చెప్పారు షుగర్ ఉన్న పేషెంట్స్కి. సో రైస్తో పాటు ఇంకా ఏ ఐటమ్స్ తినొచ్చు నైట్ అనేది కూడా చెప్పారు కదా. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఎ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.